హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీస్ అండ్ జశ్వత్ టాకీస్. ఈరోజు రెసిపీ ఏంటో చూసే ఉంటారు కదా. తమ్నెల్లో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసుకుందాం. ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చిరొయ్యల కూర. వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వండేయచ్చు. ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసిన పచ్చిరొయ్యలు, ఒక టమాటా ముక్కలు, ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని, నిమ్మకాయ అంత సైజులో ఉన్న చింతపండు రసం, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరకు తగినట్టుగా గరం మసాలా. బెండకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కాకుండా తడి లేకుండా పొడిగా చక్కగా పెద్ద ముక్కల్లా కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కూరకు సరిపోయినట్టుగా 3 మూతల నూనె వేయాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని దూరగా వేపుకోవాలి. కలుపుతూ కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అవి అప్పుడు కొంచెం క్రిస్పీగా అవుతాయి ఉల్లిపాయలు. తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసేసుకొని పచ్చిరొయ్యలో ఉన్న నీరంతా కూడా పోయేంత వరకు పచ్చిరొయ్యల్ని కలుపుతూ మగ్గనివ్వాలి. చూసారు కదా, పచ్చిరొయ్యలో ఉన్న నీరంతా పోయి పచ్చిరొయ్యలు గట్టిగా అయిపోతుంది. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, ఒక టమాటా ముక్కని వేసి మొత్తం అంతా ఒకసారి పైనుంచి కిందకి మొత్తం అంతా కలిసేలాగా కూర అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మొత్తం కూర అంతా ఉడకాయలా చూసుకోవాలి. పొయ్యిని ఎప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకుని కూర వండుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గుతుంది. తర్వాత కూరకు సరిపడా కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కూరను తక్కువ తినేవాళ్ళు కూర తక్కువ వేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కారం వేసిన వెంటనే వాటర్ పోయకూడదండి. ఇలా వాటర్ పోస్తే ఏమవుతుందంటే కూర మొత్తం కూడా కారం వాసన వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి సరిపడా వాటర్ పోసుకొని కూరను అందులో మగ్గనివ్వాలి. వాటర్లో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కూరని ఉడకనివ్వాలి. చూసారు కదా, కూర వాటర్ మొత్తంలో చక్కగా బెండకాయలు పచ్చిరొయ్యలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోతున్నాయి. తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకుని ఒక నిమ్మకాయ సైజు సరిపడా కూరకి సరిపడా చింతపండు తీసుకుని రసాన్ని అందులో పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ముందుగానే ఎక్కువ ఉప్పు వేసుకుంటే కసమైపోతుంది కదా, కాబట్టి చూసుకొని కూరకు తగినట్టుగా ఉప్పుని కలుపుకోండి.
ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు కూరను ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు కూరను మగ్గనివ్వాలి. చూసారా, చుట్టుపక్కలంతా నూనె కనిపిస్తుంది. ఇలా నూనె పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్టే. తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత చూసుకొని ఇంకా కావాలంటే ఎగరబెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం గ్రేవీగా కూడా తీసేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.